హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఇంట్లోనే రాగి పిండి అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు రోజుల్లో అయితే అంతా కల్తీ అయిపోయింది. బియ్యం పిండి అవన్నీ కలిపేసి అయితే వస్తున్నాయి కదా. ఇంకా అలాంటి ఇబ్బంది ఏం లేకుండా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోండి. నేను సింపుల్ వేలో చూపిస్తాను. ముందుగా ఒక 1/2 kg రాగులు తీసుకొని ఒక డే మొత్తం నానబెట్టేసుకున్నాను. మార్నింగ్ నానబెట్టేసి శుభ్రంగా కడిగేసి నానబెట్టేసుకుంటున్నాను. 3-4 టైమ్స్ కడిగేసిన తర్వాత ఇట్లా నానిపోయాయి చూడండి. నాకు ఒక డే మొత్తం వదిలేసాను. సో నైట్ టైము ఇలా ఒక క్లాత్ తీసుకొని కాటన్ది దాంట్లో అయితే వేసేసుకుంటున్నాను వీటన్నిటిని. వాటర్ అనేది లేకుండా ఇలా మనం వడకట్టినట్లు అలా అందులో వేసేసుకుంటున్నాను క్లాత్లో. అయితే చూడండి, వాటర్ అన్నీ వెళ్ళిపోయిన తర్వాత దీన్ని అలా పక్కన పెట్టేసేయాలి ఒక గిన్నెలో పెట్టేసి. ఆఫ్టర్ 1 డే అంటే ఒక రోజు తర్వాత చూడండి ఇలా మొలకలు వచ్చాయి. ఎంత బాగా వచ్చాయి చూడండి. రాగుల్ని డైరెక్ట్గా ఇలా పౌడర్ చేయడం కన్నా ఇలా మొలకలు ఎత్తించి దాన్ని కొంచెం డ్రై అయిన తర్వాత పౌడర్ చేసి పెట్టేసుకుంటే చాలా హెల్దీ అన్నమాట. స్ప్రౌట్స్ అంటాం కదా, చూడండి ఎంత బాగా వచ్చాయి మొలకలు. వీటిని నేను ఇట్లా ఎండలో కొద్దిసేపు ఆరబెట్టేసాను. 1 గంట అట్లా ఆరబెట్టేస్తే ఈ తడంతా పోతుంది. అప్పుడు దీన్ని పౌడర్ చేసేసుకోవడమే. వీటన్నిటిని ఇట్లా ఎండలో పెట్టేసి ఒక 1 అవర్ అలా వదిలేసాను. సో అన్నీ డ్రై అయిపోతాయి అన్నమాట. చాలా హెల్దీ కూడా, మీరైతే ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని ముందుగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఇలా డ్రై అయిపోయినాయి. దీని తర్వాత మనం కొంచెం కొంచెంగా తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఒక ప్లాస్టిక్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇది హెల్దీ అన్నమాట. బయట కొనాలంటే ఈ రోజుల్లో ఏదైనా భయంగానే ఉంది. అంటే వరిపిండి అన్నీ కలిపేస్తున్నారు కాబట్టి. సో ఇట్లా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే మన కళ్ళ ముందు చాలా బాగుంటుంది. చూడండి ఇలా మెత్తగా పౌడర్ పట్టేసుకొని కొద్దిసేపు ఆరబెట్టేసుకుంటున్నాను. వేడిగా ఉంటుంది కదా మిక్సీలో పెట్టినప్పుడు. సో ఇట్లా కొద్దిసేపు ఆరబెట్టేసుకొని దాన్ని ఒక కంటైనర్లోకి తీసుకుంటే చాలా బాగుంటుంది పౌడర్ అయితే. రాగి జావా లేదంటే చపాతీ ఇట్లా చేసుకోవచ్చు. ఇంతేనండి, సింపుల్ ప్రాసెస్లో ఇలా రాగి పిండి అయితే మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట అస్సలు కొనకండి. ఇట్లా ఇంట్లోనే సింపుల్గా ప్రిపేర్ చేసుకోండి. నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.